నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. మొగల్తూరు మండలంలో గంజాయి ముఠా గుట్టురట్టు. బండి ముత్యాలమ్మ ఆలయ సమీపంలో గంజాయి విక్రయిస్తూ 10 మంది అరెస్టు. శ్రీకాకుళం జిల్లా కలిశెట్టిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్. విశాఖలో ఎల్ఐసి ఏజెంట్ల నిరసన. పాలసీలపై జీఎస్టీ ఎత్తివేయాలని, ఏజెంట్లకు కమిషన్ పెంచాలని డిమాండ్. తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం. నాగర్ కర్నూలు జిల్లాలో 3 విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. పశ్చిమ గోదావరి మొగల్తూరు మండలంలో గంజాయి ముఠా గుట్టురట్టైంది. గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామంలోని బండి ముత్యాలమ్మ ఆలయ సమీపంలోని భోజనశాల వద్ద పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నరసాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద మాట్లాడుతూ వారి నుంచి 19 గంజాయి లిక్విడ్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మొగల్తూరు పోలీస్ స్టేషన్లో డాక్టర్ శ్రీవేద మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో పాత నేరస్తుడు పొన్నమండ కృష్ణప్రసాద్ కీలకమన్నారు. గతంలో అతనిపై అనేక కేసులు ఉన్నాయన్నారు. గంజాయి లిక్విడ్ గా తీసుకువచ్చి నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో విక్రయించాలని ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాకు శివారున ఉన్న మొగల్తూరులో విక్రయిస్తే ఎవరికి అనుమానం రాదన్న ఉద్దేశంతో ముత్యాలపల్లి గ్రామాన్ని ఎంచుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పక్కా సమాచారం మేరకు సీఏ దుర్గాప్రసాద్, మొగల్తూరు ఎస్ఐ వాసు ఆధ్వర్యంలో దాడి చేసి నిందితులను పట్టుకున్నారని అన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాం నయీం అస్మి సార్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నరసాపురం సబ్ డివిజన్ ని గంజాయి లేని డిస్ట్రిక్ట్ గా, గంజాయి లేని సబ్ డివిజన్ గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు 9th మధ్యాహ్నం 1:30 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్ లో చిన్న చిన్న బాటిల్స్ లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది సుమారు 19 బాటిల్స్ 138.198 గ్రామ్స్ లిక్విడ్ గాంజా ఆ బాటిల్స్ లో ఉండడం జరిగింది. అది వెంటనే సీజ్ చేసి సుమారు దాని విలువ 95,000 రూపీస్ ఉంది. అది సీజ్ చేసి చూడగా టోటల్ 10 ముద్దాయిలు ఉన్నారు. 11th ముద్దాయి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చర్యలు మేము చేపట్టడం జరిగింది విత్ టెక్నాలజికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ త్రూ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ 10 ముద్దాయిలు మనకి నర్సాపురం సబ్ డివిజన్ లో మొగల్తూరు, నర్సాపురం, పాలకల్లు ఏరియాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ పేర్లు పొన్నమండ కృష్ణప్రసాద్, రమణి కుసుల్ దుర్గా, వల్లభుని గోపాలకృష్ణ, రమణి మనోజ్ కుమార్, దొంగ ప్రసాద్, కొల్లాటి వాసుదేవు, జోషిల సుబ్రహ్మణ్య విశ్వేశ్వర, కర్రి ఆదిత్య వినాయక పవన్ కుమార్, చాదల్వాడ కృపావరం, వీరవల్లి సుధీర్. వీరు గంజాయిని లిక్విడ్ ఫామ్ లో, దీని సోర్స్ ని కూడా మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చూడటం జరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ది లిక్విడ్ గాంజా. మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి, పర్టికులర్ గా యువతకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, గంజాయి దాంట్లో పడి మీ జీవితాలని, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అది మాకు చెప్తే మీ పేర్లు, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము. డిస్ట్రిక్ట్ ని గంజాయి రహిత డిస్ట్రిక్ట్ గా మీ సపోర్ట్ తోటి జరగాలి అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు నర్సాపూర్ సబ్ డివిజన్ లో ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం అండి. 19 బాటిల్స్ దొరికింది, మనకి 138 గ్రామ్స్ దొరికింది. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మిల్లర్ల యాజమాన్యాలు ఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేయబోతున్నాం. అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి మేము కొనుగోలు చేయబోతున్నాం. దీని వెనుక ఆలోచన ఏంటంటే,
ఇక్కడ రైతాంగం పండిస్తున్న ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా మేము టీడీఎస్ రైస్ ద్వారా చాలా మంది కుటుంబాలకి అందించుకోగలిగే పరిస్థితి. చాలా మంచి నాణ్యమైన బియ్యం, ప్రతి ఒక్కరు కూడా కోరుకునే బియ్యం ఈ ప్రాంతంలో కష్టపడి పండిస్తారు. అటువంటి ప్రాంతంలో మరి ఇప్పుడే సోదరుడు ఈశ్వరరావు గారు చెప్పినట్టు సాగునీరు కోసం మీరందరూ పడుతున్న కష్టాల గురించి, ఈ 2 కాలువల గురించి ఆయన చెప్పారు. ఒక ప్రణాళికతోటి మనందరం గర్వపడాలి. మంచి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆలోచించేది మన రైతాంగం కోసం, వారి కుటుంబాల కోసం. సో ముందుగా నేను గర్వపడి చెప్పగలిగేది ఏంటంటే గత ప్రభుత్వం ఇదే రోజున గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో 7,217 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ రోజు 253 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతు ఖాతాలో మేము జమ చేశాం. అంత అద్భుతమైన కార్యక్రమం మేము తీసుకెళ్తున్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో రైతుకి మేము కలిగించిన వెసులుబాట్లు ఏ మిలుగైనా తోలుకోవచ్చు. ఎందుకంటే రైతే రాజు కదా. ప్రభుత్వం ఎవరు నిర్ణయించడానికి? ప్రభుత్వం నిర్ణయించకూడదు, రైతు నిర్ణయించుకోవాలి. ఫలానా మిల్కి నేను తోలుకున్న ధాన్యం అంటే తేమ శాతం రైతు సహాయ కేంద్రాల్లో మేము చెక్ చేసి ఇమీడియట్ గా ట్రక్ షీట్ జనరేట్ చేసి ఆ ట్రక్ షీట్ ద్వారా తన ఖాతాలోకి ఎప్పుడైతే బిల్లు చేస్తారో ఇమీడియట్ గా 24 గంటల లోపే, చాలా మంది రైతులకి 8 గంటలు 6 గంటలు, కొంతమందికి అయితే 2 గంటల్లో కూడా డబ్బులు పడిపోయిన వాళ్ళ ఖాతాలో. ఆ విధంగా అద్భుతంగా మేము అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలు మేము వెచ్చించి ధాన్యం కొనుగోలు చేసాం. రైతాంగానికి అండగా నిలబడ్డామని చాలా సభాముఖంగా మేము అంతా గర్వపడుతున్నాం. నిలబడాలి, ఎందుకంటే ఈ బాధ్యత మనది. మేమందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కువగా మన ప్రాంతంలో వలసలకు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితి రాకూడదు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. వ్యవసాయ రంగం ద్వారానే ఎక్కువ మందికి మనం ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. కాబట్టి సోదరు ఈశ్వరరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా సాగునీటి సమస్య గురించి మనం దృష్టి సారిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న కాలువలు కానివ్వండి, పంట కాలువలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న రిజర్వాయర్లు, వీటిని బలపరుచుకుంటూ ఆయకట్టు పెంచుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ధాన్యం కొనుగోలు విషయంలో, ధాన్యం పండించే విషయంలో ఇక్కడ ఆదర్శవంతంగా నిలబడిన రైతులు వాళ్ళకి ఇంకా అండగా ప్రభుత్వం నుంచి 100% మేము వెసులుబాటు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా తేమ శాతం గురించి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఎందుకంటే మళ్ళీ వర్షాలు వస్తాయేమో అనే ఒక భయం కొంతమంది రైతుల్లో ఉంది. మీరు తొందరపడి పొరపాటున మీరు దళారులకు మాత్రం మీరు దయచేసి అమ్మబాకండి. కనీస మద్దతు ధర మీకు రావాల్సిందే. 1,725 రూపాయలు కనీస మద్దతు ధర ఎట్టి పరిస్థితుల్లో రైతుకు రావాల్సిందే. అదే కాదు, మా అధికార యంత్రాంగం ఇక్కడ మీకు దగ్గరలో ఉండి మీకు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, గోతాలు కానివ్వండి, లేబర్ కానివ్వండి, వీటన్నిటి కూడా నిధులు మేమే సమకూర్చి మీకు అందిస్తూ ఉంటాం. ఒకవేళ వర్షం వస్తుందని సూచనలు ఉంటే జేసీ గారు, కలెక్టర్ గారు మిమ్మల్ని అందరూ అప్రమత్తం చేస్తారు. మీకు దగ్గరలో ఉన్న మిల్స్ కి మీరు తోడుకుని మీ సరుకుని మద్దతు పంచుకోండి. అవసరమైతే టార్పాలిన్లు కూడా మేమే ఏర్పాటు చేసాం ప్రభుత్వం నుంచి. మొట్టమొదటిసారి గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కనీసం గోతాలు కూడా ఇవ్వలేదు. విజయనగరం సాలూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లు కలగా మిగిలిన డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసే క్రమంలో 8వ వార్డులో మంత్రి సంధ్యారాణి స్వయంగా జేసీపీ వాహనం నడిపి పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని అన్నారు. మంత్రి వెంబడి మున్సిపాలిటీలోని ప్రజాప్రతినిధులు, పట్టణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖలో ఎల్ఐసి ఏజెంట్లు నిరసనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలసీలపై జీఎస్టీ ఎత్తివేయాలని, అన్ని పాలసీలపై ఏజెంట్లకు కమిషన్ పెంచాలని, అలవెన్స్లు పెంచి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. బీమా అనేది వాణిజ్యపరమైన వస్తువు కాదని, జీవితాలకు ధీమా కల్పించేలా పాలసీలు ఉంటాయన్నారు. ఎలాంటి పాలసీలకు వాణిజ్యపరంగా అమలు చేసే జీఎస్టీలను పొందుపరచడం దారుణమన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు మన ఎల్ఐసి ఏఓఐ విశాఖపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంతో డివిజన్ మహాధరణ అనే ఒక పిలుపుతో ఈరోజు ధరణాన్ని నెరవేరుస్తున్నాం. ఎందుకు ఈ ధరణ అంటే మా ఎల్ఐసిని నిర్వీర్యం చేసే ఒక కుట్రతో ఐఆర్డీఏ మరియు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు ప్రకటించి దానితో ఎల్ఐసికి చాలా పెద్ద స్థాయితో దెబ్బ ఇచ్చేదానికి వస్తున్నారు. ప్రధానంగా 2, ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఐపీఓను ప్రవేశపెట్టేసి ఎల్ఐసి షేర్ని అమ్మటే ఒక క్రమం జరిగింది. రెండోది
ఇప్పుడు విదేశీ పెట్టుబడి బీమా రంగంలో పెట్టేసి దాన్ని ఇప్పుడు 74 నుంచి 100% తెచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈ రెండుతో విధానంతో టోటలీ ఎల్ఐసికి ఉండే 30 కోట్ల పాలసీదారు పట్టాదారులు వాళ్ళు ఇప్పుడు ఎల్ఐసి నుంచి ఎగ్జిట్ అయ్యేట్లా చూస్తున్నారు. అది ఏదంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త విధానాలే ప్రకటించారు. ఎప్పుడు ఎట్లంటే 50 ఏళ్ళ తర్వాత ఏ ఒక్క వ్యక్తికి కూడా పాలసీ తీసుకునే అవకాశం లేదు. రెండోది విలేజ్ కాన్సెప్ట్లో ఉండే దాదాపు 21% పాలసీ హోల్డరు ఎల్ఐసి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. కారణం ఏదంటే 1 లక్ష సంవత్సరాన్ని విత్డ్రా చేసిన వల్లత. రెండో కార్యక్రమాన్ని పార్లమెంట్ చలో పిలిపించాము. ఫిబ్రవరి 11వ తారీఖు 50,000 ఏజెంట్స్తో పార్లమెంట్ ముందర మన ధర్నా చెల్లేకి వెళ్తున్నాము. దాని లోపల 1 కోటి సంతకాలు సంగ్రహతో కూడా ప్రోగ్రాం వేసుకొని అందరూ ఎంపీలకు కూడా వినంతి పత్రం ఇచ్చేసి పార్లమెంట్లో డిబేట్ చేసి ఎల్ఐసిని ప్రభుత్వ రంగాలు ఉంచుకునేదాని పోరాటానికి వెళ్తున్నాము. ఆ పోరాట భాగంగా జరుగుతుంది. అందరూ కూడా పాలసీ పట్టాదారులు ఈ దేశ ప్రతి ఒక్క ప్రజలు మనకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. 5 కోట్లతో ప్రారంభమైనటువంటి మన ఎల్ఐసి సంస్థ దాదాపు 54 లక్షల కోట్లకి వెళ్ళిందంటే అది 14 లక్షల ఏజెంట్ల యొక్క కృషి. ఆ యొక్క ఏజెంట్ల కృషిని ఈ రోజున ఈ ఐఆర్డీఏ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహణ చేసే విధంగా ఈ అక్టోబర్ 1 నుంచి నూతన ప్రతిపాదనలు అన్నది తీసుకురావడం జరిగింది. ఆ ప్రతిపాదన వల్ల ఇవాళ ఎల్ఐసి ఏజెన్సీ వ్యవస్థ మనుగడకే ఇవాళ ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడో 1956లో స్టార్ట్ అయినటువంటి కార్పొరేషన్ ఎల్ఐసి స్ట్రక్చరు పెంచాల్సింది పోయి ఈరోజు ఎల్ఐసి ఏజెంట్ల కమిషన్ తగ్గించడం చాలా దుర్మార్గం విషయం. అలాగే క్లాబ్యాక్ కండిషన్ అన్నది ఏజెంట్ల మెడ మీద కత్తి లాంటిది. కాబట్టి ఆ క్లాబ్యాక్ కండిషన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎల్ఐసివేగా మనం తీవ్రంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ రూరల్ సెగ్మెంట్లో ఉన్నటువంటి తక్కువ ఇన్కమ్ గ్రూప్ పీపుల్స్ కూడా ఇవాళ ₹1,00,000 పాలసీ లేకపోవడం వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు. అట్లాగే ఏజెంట్ ఎంట్రీ ఇవాళ 55 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు తగ్గించారు. దాని మీద కూడా ఏవైతే తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ అనేది ఇవాళ పాలసీ హోల్డర్ల మెడ మీద కత్తిలాగా ఇప్పటికీ ఏలాడుతూ ఉంది. ఇది చాలా పెనుభారం అయిపోయింది. కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలసీ హోల్డర్కి బోనస్లు పెంచాలా. కాబట్టి ఈ డిమాండ్లన్నిటి మీద మేము ఈ రోజున విశాఖపట్నం డివిజన్లో వేలాది మందితో ఇవాళ ధర్నా అనేది ఇవాళ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 1 కోటి సంతకాల సేకరణతో ఇవాళ ఎంపీలకి మెమోరాండం మేము ఇస్తున్నాం. ఫిబ్రవరి 11వ తారీఖున లక్షలాది మందితో చలో పార్లమెంటు కార్యక్రమం మేము నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వేలాది మంది ఏజెంట్లు తల రావాలి. పట్టాదారులు ప్రజలు ఒక యూనిట్తో సేవ్ ఎల్ఐసి ప్రొటెక్ట్ ఏజెంట్ నినాదంతో మేమంతా పనిచేస్తూ ఎల్ఐసిని ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి ఏవో చేసేటువంటి పోరాటానికి ఇవాళ ప్రజలు కానివ్వండి పాలసీదారులు ఏజెంట్లు కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.